వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకురావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతోనూ జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకెళ్లాలని, పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధికి సహకరించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై నడుస్తూ జిల్లా అభివృద్ధి పదంలో పయనించేలా సమిష్టిగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు పిరియా విజయ అధ్యక్షతన ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగాయి. తొలుత 2వ స్థాయి సంఘ సమావేశం జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పిరియా విజయ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పార్వతీపురం గృహ నిర్మాణ శాఖ ప్రతినిధి గృహ నిర్మాణ శాఖ మంజూరు అయిన గృహాలు ఎటువంటి రద్దు కాలేదని, నిర్మాణం చేపట్టవచ్చని తెలియజేశారు. అనంతరం శ్రీకాకుళం కోఆపరేటివ్ కు సంబంధించిన ఆర్బీకేలు, గోదాములు, సహకార మార్కెటింగ్ సంఘానికి సంబంధించిన పనులు వివరించారు. జిల్లా చేనేత మరియు జౌళి శాఖకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న నేతన్న నేస్తం తదితర అంశాలలో చేపడుతున్న పనుల గురించి వివరించారు. ఖాదీ బండార్ సహాయ సంచాలకుల ప్రతినిధి చేపడుతున్న పనులపై వివరించారు. ముఖ్య ప్రణాళికాధికారి లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ప్రతిరోజు రెయిన్ ఫాలో పరిశీలించడం జరుగుతుందని, అలాగే అధిక వర్షపాతం ఉన్న మండలాల గురించి వివరించారు. ద్వామా పీడీ చిట్టిరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎన్ఆర్జీఎస్ ఉపాధి కల్పించడంలో జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నామన్నారు. వర్షాకాలం కావున ఉద్యానవన పంటలు అధికంగా చేయవలసిన ఆవశ్యకత ఉన్నదని, నిర్దేశాలలో వెనుకబడి ఉన్నామని, రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించాల్సి ఉందని అన్నారు. జిల్లాలో సుమారు 1800 కిలోమీటర్ల కాలువ పూడికలు తీయడంతో రైతులకు వ్యవసాయ పనులకు సకాలంలో సాగునీరు అందించవలసి ఉందని చెప్పారు. 5 ఎకరాల పొలం ఉన్న రైతులు ఉద్యాన పంటలపై దృష్టి సారించాలన్నారు. 1వ తేదీ నాడే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 100% పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని ప్రారంభించి మొదటి రోజునే 100% పంపిణీ పూర్తి చేయాలన్నారు. అందునిమిత్తం ముందస్తు చర్యల్లో భాగంగా మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులు ముందు రోజు నగదు బ్యాంకుల నుండి డ్రా చేసుకోవాలని చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ నిమిత్తం సచివాలయాలు, అన్ని శాఖల సిబ్బంది పాల్గొవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫరాన్ అహ్మద్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టు అధికారి కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీయాలని నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానంలో విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయటమే శిక్షా సప్తాహ్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే గొండుశంకర్ సతీమణి, నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ అన్నారు. రూరల్ మండలం సానివాడ మండల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు తిథి భోజనాలను స్థానిక సర్పంచ్ రుప్పాలక్ష్మి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షా సప్తాహ్ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల్లో బోధనా నిబద్ధత పెరుగుతుందన్నారు. విద్యా విధానంలో నూతన జాతీయ విద్యా విధానం గుణాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. విద్యారంగంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్య అత్యావశ్యకమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భోజనాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సారవకోట మండలం తొగిరి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. సారవకోట మండలం తొగిరి లిఫ్ట్ ఇరిగేషన్ గత 15 సంవత్సరాల నుండి రైతాంగానికి సరిపడినటువంటి సాగునీరు అందించడం లేదు. ఈ విషయమై ప్రస్తుతం ఆ ప్రాంత రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆహార ధాన్యాలు పండించుకోలేక ఇతర పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లిపోవుటకు సిద్దమవుతున్నారు. ఈ విషయంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దృష్టికి తీసుకెళ్లగా ఏపీ ఐడీసీఈ సుబ్రహ్మణ్యంకి పిలిపించి తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని రైతాంగానికి సాగునీరు అందించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్వాపరాలు నర్సన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి నరసింహమూర్తి తెలుసుకుని ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై ఈ మధ్యనే జిల్లాలో కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం జరిగాయని, అవి పాడైపోయినందున దాని మరమ్మతు చేసినట్లయితే పూర్తిగా రైతాంగానికి సాగునీరు అందించగలమని కలెక్టర్ ముందు వివరణ తెలియజేశారు.
అందుచేతనే వెంటనే సంబంధిత అధికారులందరూ తొగిరి ప్రాంతం లిఫ్ట్ ఇరిగేషన్ రైతులకు తక్షణమే సాగునీరు అందించి ఆ ప్రాంత రైతులకు మేలు చేకూర్చే విధంగా సేవలందించాలని మంత్రి నరసింహమూర్తి అధికారులను కోరారు. టిడ్కో కాలనీ లబ్దిదారులపై అధిక వడ్డీ భారం తగదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మెజ్జాడి యుగంధర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాత్రునవలస గ్రామానికి ఆనుకొని ఉన్న టిడ్కో గృహాలపై బ్యాంకు యాజమాన్యాలు వడ్డీ పేరుతో లబ్దిదారుల వద్ద సొమ్మును జలగల్లా పిండుతున్నారని యుగంధర్ శ్రీనివాసరావులు అన్నారు. 2019 సంవత్సరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లను ఇవ్వడం జరిగిందని, ఒక్కొక్క ఇంటికి 7,50,000 రూపాయలని చెప్పి వాటికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పోను 3,65,000 రూపాయలు లబ్దిదారులు చెల్లించడానికి ఒప్పందమైందని అన్నారు. అయితే ఈ అమౌంట్ కు బ్యాంకు లోన్ ఇవ్వడం జరిగిందని, ఈ 2 సంవత్సరాలుగా బ్యాంకు వారికి ఈఎంఐ రూపంలో కడుతున్నప్పటికీ అసలు రికవరీ కాక వడ్డీ పేరుతో లబ్దిదారులు కడుతున్న అమౌంట్ ను బ్యాంకు వారు తీసుకోవడం జరిగిందని వారన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి లబ్దిదారులను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా కాలనీలో నివసిస్తున్న ప్రజానీకానికి మౌలిక వసతులు, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక చికిత్సా కేంద్రం, శ్మశాన వాటికను ఏర్పాటు చేసి వారి న్యాయపరమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టిడ్కో లబ్దిదారులు శ్రీకాంత్, మీనా, రమాదేవి లబ్దిదారులు పాల్గొన్నారు. బేటీ బచావో బేటీ పడావో కింద పాలిచ్చే తల్లులకు ప్రత్యేక గది అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే పాలిచ్చే తల్లులకు, మహిళలకు జిల్లా పరిషత్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఉపయోగపడేలా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం పక్క గదిలో ఏర్పాటు చేసిన ఈ గదిని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లల జననాల రేటును పెంచడానికి మరియు ఆడపిల్లలను రక్షించడానికి బేటీ బచావో బేటీ పడావో కింద బేబీ ఫీడింగ్ రూములను తెరవడం జరిగిందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, నర్సనపేట ఆర్టీసీ బస్టాండుల్లో బేబీ ఫీడింగ్ రూములు త్వరలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సోమవారం రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే పాలిచ్చే తల్లులకు, మహిళలకు జిల్లా పరిషత్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఎంతగానో ఈ రూములు ఉపయోగపడతాయన్నారు. ప్రత్యేకంగా ఒక గది ఉన్నట్లు అందరికీ తెలిసేలా సూచికా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. చిన్నపిల్లలకు తల్లులు పాలిచ్చే గది ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫరాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్, సీఈఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాలం అశోక్. ఇచ్చాపురం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలు చదవడం ఎంతో గర్వకారణమని అన్నారు. తల్లిదండ్రుల కష్టానికి, ఉపాధ్యాయుల శ్రమకు విలువ పెంచేలా విద్యార్థులు ఉన్నత విద్యను సంపాదించాలని కోరారు. విద్యను అందుకోవడం అంటే ఉన్నత స్థానాలకు చేరుకోవడం మాత్రమే కాదని, విద్యా పరమావధి సమాజ హితమన్న విషయాన్ని తెలుసుకోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. గవర్నమెంట్ స్కూల్స్ లో అంటే చాలా మందికి ఒక అపోహ ఏంటి, ఒక గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నారు అని అంటే పేదవాడు మాత్రమే చదువుకుంటాడు అని దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు మన భారతదేశంలో ఉంది. ఏదో పెద్ద పెద్ద కాలేజెస్ పేరుకి అంటే మీరు చూస్తూ ఉంటారు, అంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఏ పేపర్ చూసినా సరే 1111222 అని చెప్పేసి వాళ్ళ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. కానీ వాళ్ళకన్నా బెస్ట్ రిజల్ట్స్ మీరు తెచ్చుకున్నా మీరు లైమ్ లైట్ లోకి రారు. సో అటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో, ఎందుకంటే బాగా ట్రైన్డ్ టీచర్స్ దగ్గర ట్రైన్ అయినటువంటి మీరు ఇంకా బాగా చదవాలి అనేది మా అందరి ఆకాంక్ష. ఆర్ వీ గివింగ్ ది బెస్ట్ టువర్డ్స్ ది సొసైటీ? ఆర్ వీ రియల్లీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ది సొసైటీ? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎంత బాగా మనం చదువుకుని సొసైటీకి మనం తిరిగి మనం ఎంతైనా చేయగలిగితేనే మనం చదివిన చదువుకు సార్థకత ఉంటుంది. మన గురించి చదువు చెప్పినటువంటి అధ్యాపకులకు సార్థకత ఉంటుంది. ఈ విషయాన్ని మీ అందరూ కూడా చేయండి. బికాస్ ఈరోజు చూడండి, గవర్నమెంట్ ఒకప్పుడు ఈ సిస్టమ్ అప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అమలు చేసింది. అండ్ నౌ ఐ థింక్ మళ్ళీ గవర్నమెంట్ కూడా మళ్ళీ అది రివైవ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. సో ఇంత ఇన్పుట్ మీకు ఉన్నప్పుడు, గతం కన్నా కష్టాలు తగ్గినప్పుడు మీరు చేయగలిగిందల్లా
ది బెస్ట్ ఎడ్యుకేషన్ మీరు నేర్చుకుని మీరు నాకు సమాజం ఎంతో ఇచ్చింది, నేను కూడా ఎంతో కొంత ఇవ్వకపోతే లావ్ అయిపోతాను అని. మీరు ఇంకా సన్నంగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఇస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. రైట్? సో ఆ రకంగా సొసైటీ మనకు. అంతకు మునుపు కళాశాలల్లోని వివిధ తరగతులను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ప్రేరణాత్మకమైన సందేశాన్ని అందించారు. కళాశాల ఆవరణలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసర్రాజు, బీజేపీ ఇన్ఛార్జ్ నిర్మల, టీడీపీ మాజీ ఎంపీపీ ఢిల్లీశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన వినతులు, సమస్యలు పరిష్కరించి ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సమస్యలు పరిష్కరించి ప్రగతిని సాధించాలని, అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 200 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్, సీఈఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రద్ధ, అంకిత భావంతో పనిచేసి జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలని కోరారు. ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పనిచేద్దాం, లక్ష్యాలు సాధిద్దామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, జిల్లాలో దృష్టి సారించాల్సిన అంశాలపై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమించి ప్రగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్లు మంజూరు, పెన్షన్లు, సర్వే, భూ వివాదాలు తదితరులకు సంబంధించి అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి సమర్పించారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ సుదర్శన్ దొర, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, డిఎంఎన్హెచ్ఓ మీనాక్షి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.